ప్రభు నామంన అందరికీ శుభములు వందనమన్నతులండి. మన లైఫ్లో మన జీవితంను దేవునికి అప్పగించుకున్నప్పుడు, దేవుని వశంలో పెట్టుకున్నప్పుడు ఎలా ఉంటుంది అన్నది మనము ఈ వాక్యం ద్వారా మనము చూద్దాము. యెషయా గ్రంథము 27వ అధ్యాయము 3వ వచనం. యెహోవాను నేను దానిని కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను, ఎవడునూ దాని మీదికి రాకుండానట్లు దివారాత్రము దానిని కాపాడుచున్నాను. ఒక ద్రాక్ష వనము గురించి ప్రభు ఇలా అంటున్నారండి. ఎవడునూ దానికి మీదికి రాకుండా దివారాత్రము దానిని నేను కాపాడుచున్నాను. యెహోవాను నేను దాన్ని కాపు చేయుచున్నాను. మరి మన జీవితము యెహోవా ఏలేదిగా ఉంటుందా? మన జీవితము ఆయన చేతుల్లో ఉంటే ఆయన మన జీవితాన్ని, మన ద్రాక్ష తోట అంటే దేవునిలో ఫలించే మన జీవితాన్ని ఆయన కాపు చేసేటట్లు, ఆయన పెంచేటట్లు మన జీవితాన్ని ఆయన చేతులకు మనం అప్పగించుకున్నట్లయితే ప్రతి దివారాత్రము ఆయన కాపుదలగా ఉండేవారిగా ఉంటారు. మన మీదికి ఎవరు రాకున్నట్లు ఆయన కాపాడేవారుగా ఉంటారు. ప్రతి నిమిషమున దానికి ఆయన నీరు కట్టుచున్నారు అని అంటే ప్రతి నిమిషమున ఆయన మనకు లేమి లేకుండా మనకు సమృద్ధితో మనల్ని ఆయన నింపుతూ ఉంటారండి. నా జీవితంలో వస్తే నేను ఆయన నిర్ణయంలో నేను జీవిద్దామని ఆయన చిత్తంలో ఆయన ఇష్టంలో నడవడం మొదలుపెట్టినప్పటి నుంచి ప్రతి కష్టములో ప్రతి శోధనలో ఆయన నాకు తోడుగా ఉంటూనే వచ్చారండి. ఏ సమయంలో కూడా నేను ఇది భరించలేను అని కానీ, నేను ఒంటరిగా ఉన్నాను అని కానీ నాకు ఆయన అనిపించలేదు. మరి మన లైఫ్లో విశ్వాస జీవితంలో ఎక్కువగా అనుకోండి. ఎందుకంటే లోకంలో అందరిలాగా మనం నడిచేటప్పుడు మనకు అందరూ తోడుంటారు. నువ్వు ఇలా చేయాలనుకుంటున్నావు, నువ్వు ఒక ఎంప్లాయ్ అవ్వాలనుకుంటున్నావు, ఒక గవర్నమెంట్ జాబ్ కొట్టాలనుకుంటున్నావు, అది అందరికీ అర్థమవుతుంది. కానీ విశ్వాస జీవితంలో మనం పోరాడేటప్పుడు అది అందరికీ అర్థం కాదు, విశ్వాసులకు మాత్రమే అర్థమవుతుంది. మరి ఆ విశ్వాస జీవితంలో మనం పోరాడేటప్పుడు కుటుంబానికి, లోకానికి, మనుషులకు, పరిస్థితులకు, అందరికీ, అన్నిటికీ, మన శరీరానికి మనము కూడా వ్యతిరేకంగా పోరాడవలసి వస్తూ ఉంటుంది. ఆ వ్యతిరేకంగా పోరాడేటప్పుడు ప్రభువు నీకు నేనున్నాను అని చెప్పే తోడు ఆయన మనకు. అందుకే ఆయన నేను కాపు చేయుచున్నాను, ప్రతి నిమిషమున నేను దానికి నీరు కట్టుచున్నాను అంటే ప్రతి నిమిషమున వాక్యముతో నేను కట్టుచున్నాను అని ఆయన మనతో సెలవిస్తున్నారు. మరి దేవుని చిత్తంలో, దేవుని ఇష్టంలో నడవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయనకు జయముంది కనుక ఆయన బిడలమైన మనకు కూడా జయముంది. యెహోవా మన తోటను, మన జీవితము కాపు చేసిన ఎడల మన జీవితం ఎంత ఫలభరితంగా, ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఒకసారి ఆలోచించుకోనండి. మనుషులు కాదండి, మనుషులు, పరిస్థితులు కాదు, దేవుడైన యెహోవా ఆయన వాక్కు చేత, ఆయన నోటి మాట చేత సమస్త సృష్టి భూమ్యాకాశములు సృజింపబడ్డాయి. మరి అలాంటి దేవునికి మన జీవితాన్ని అప్పగించినప్పుడు మన జీవితము ఎలాగున ఫలభరితమైన అందమైన ద్రాక్ష తోటను మీరు ఎప్పుడైనా చూసారండి? నేను ఎప్పుడో నా చిన్నప్పుడు బహుశా 5-6 years అప్పుడు మా బాబాయ్ మ్యారేజ్కి వెళ్ళేటప్పుడు ఒక చోట చూసినట్టు నాకు గుర్తుందండి. కానీ పూర్తిగా గుర్తులేదు. జస్ట్ అలా చూసినట్టు నాకు గుర్తుంది. కానీ ఎంత నిజమో నాకు తెలీదు. చాలా అందంగా ఉంటుంది ఆ ద్రాక్ష తోట. ఎంత అందంగా ఉంటుందంటే అసలు ఆ ఫలాలు, ఆ చెట్టు, దాని అందమే వేరు. అలాగున దేవుడు నీ జీవితాన్ని ఒక గొప్ప అద్భుతమైన వనముగా దేవుడు మార్చబోతున్నాడు. కనుక మనము శ్రమయందు, పరిస్థితులందు మనసు పెట్టక ప్రభువు మనం ముందు పెట్టిన గురివైపే మనము పరిగెత్తాలి. అలాగునే జ్ఞానులమై, వివేకులమై మన ఇల్లు కట్టుకోవాలి. అది తండ్రి అయినప్పటికీ, తల్లి అయినప్పటికీ.
దేవుని మాటలో, దేవుని నిర్ణయంలో మన గృహమును మనం కట్టుకున్నట్లయితే ఎవ్వరూ దాన్ని పడగొట్టలేరండి. యెహోవానే ఆ ఇంటికి కాపు చేయవాడు. కనుక మన జీవితమును, మన ఇంటిని, మన పొలమును, అంటే మన లైఫ్లో ప్రతి ఒక్క స్థితిగతిని దేవునికి అప్పజెప్పుదాము, ఫలభరితముగా జీవిద్దాము. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలైన మనకందరికీ ప్రభు దయచేయనుగాక. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.